క్రీస్తు ఉన్నతమైన ఘనమైన బలమైన సాటిలేని మహోన్నతమైన మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చక్కటి మాట దేవుని వాక్యముల నుండి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. దయచేసి మీ పరిశుద్ధమైన గ్రంథములో నుండి ప్రభు నాకు ఇచ్చిన అంశం ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 26వ మాట. దేవుని పోలిన వాడెవడునూ లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? యేషూరును. ఈ యేషూరు ఎవరు అనంటే ఇశ్రాయేలుకు ముద్దు పేరు ఇది. యేషూరు అన్న పేరు ఎవరి పేరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భరత్ కుమార్ అనుకో, కుమార్ అని పిలుస్తుంటారు. కొంత భరత్ అంటుంటారు. అంటే ఒక ముద్దు పేరు అన్నమాట, పింకీ పాంకీ అని. సో ఇట్లా యేషూరు అన్న పేరుకు అర్థం ఏంటంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడని అర్థం. ఈజ్ ఎ అప్రైట్ గాడ్. హల్లెలూయా. సో ఇశ్రాయేలుకు చెప్తున్న అద్భుతమైన మాట ఏమంటున్నాడు? దేవుని పోలిన వాడెవడును లేడు, ఆయన నీకు సహాయము. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం సహాయము చేసే దేవుడు. ఆయనను పోలిన వారెవరు లేరు. అంటే ఆయన సహాయము చేసే విధానము, ఆయన మనకు సహాయము చేసే ఓ యొక్క విధానము చాలా అద్భుతం. ఎవ్వరు కూడా ఆయనలాగా సహాయం చేయలేరు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు సహాయం ఎవరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. 121వ కీర్తనలు అనుకుంటా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవునామానికి మహిమ కలుగును గాక. నీకు సహాయం చేయడానికి ఆయన మేఘ వాహనుడై వస్తున్నాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఆపదలో ఉన్నాను, నాకు ఎవరు సహాయం చేస్తారు అని అనుకున్న లోపల రెక్కలేసుకొని వచ్చినట్టు వచ్చి పడ్డాడు అంటారు కొంతమంది కోసం. దిక్కు తోచని పరిస్థితి, ఇక ఫోన్ చేద్దాము అనే లోపల టకాని ఫోన్ చేశారు నిజంగా అని అంటారు. హల్లెలూయా. వారిని మనం ఏ రీతిగా చూస్తుంటాం అంటే ఒక సహాయముగా చూస్తుంటాం. ఆమేన్. అయితే మన దేవుడు ఎవరో తెలుసా? ప్రజెంట్ హెల్పర్, మనకు సహాయము చేసే దేవుడైనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనను పోలిన వారు ఎవ్వరు లేరు. ఆయన సహాయం చాలా అద్భుతంగా ఉంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎటువంటి సహాయం చేస్తారంటే దేవునికి స్తోత్రం. దేవుని వాక్యముల నుండి మనం చూద్దాం ఆయన ఏం సహాయం చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఒంటరిగా ఉండాలని ఆశపడొద్దు, ఆలోచన చేయొద్దు. నేను ఇండిపెండెంట్ అంటుంటారు కొంతమంది. నేను ఒంటరిని, ఒంటరితనం నాకు ఇష్టం అంటుంటారు కొంతమంది. బుద్ధి లేని, జ్ఞానం లేని మనుషులు, వాక్యం లేని మనుషులు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అట్లా అని చెప్పి 80 ఏండ్లకు చేసుకోవద్దు, అది కూడా మంచిది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు, అది ఇక్కడ వాక్యం. సో ఒంటరిగా ఆదాము ఏం చేస్తున్నాడంట? ఎక్కడ? అరణ్యంలో కాదు, తోటలో తిరుగుతున్నాడు, ఏదైనా వనంలో తిరుగుతున్నాడు. అన్ని జతలు చేశాడు దేవుడు, కానీ ఆదాం మాత్రం సింగిల్ పర్సన్గా ఉన్నాడు. అది చూచినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒంటరోడు తుంటరోడవుతాడని తెలుసు కాబట్టే వెంటనే ఏం చేశాడంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్న మాట చెప్పి వెంటనే వాడికి సాటి అయిన సహాయము చేసేదని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒంటరి వాళ్లకు దేవుడు మొట్టమొదటిగా సహాయము చేస్తాడు. ఆమేన్. ఎవరికి సహాయం చేస్తాడైనా? నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు అనుకో, వెంటనే మోకాళ్ళ మీదకి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నీకు సహాయం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. నీ ఒంటరితనంలో నీకు సహాయం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు నీ ఒంటరితనం ఇష్టం లేదు, నువ్వు ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు సాటి అయిన సహాయము, ప్రజెంట్ హెల్ప్ దేవుడు నీకు దయచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎటువంటి సహాయం అంటే నీకు నీ ఒంటరితనాన్ని మర్చిపోయేటట్టు, నీ ఒంటరితనంలో నువ్వు ఒంటరి వాడవు అని అనుకోకుండా నీవు నాకున్నారులే అన్న ధైర్యం, ఆ భరోసాను కలగజేసే గొప్ప సహాయము దేవుడు నీకు కలగజేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం, ఇంత విశాలమైన ప్రపంచంలో మానవుడు ఏమనుకుంటుంటాడో తెలుసా? కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, అందరూ ఉన్న ఎవరు లేని ఒంటరి వాడిని అని. ఎప్పుడైనా వచ్చిందా? వచ్చింటది కంపల్సరిగా. దేవునిలో ఉన్న వాళ్ళకి వస్తుంది అది. ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే అటువంటి సమయంలోనే ఆయన నీకు సాటి అయిన సహాయంగా నిలబడతాడు. హల్లెలూయా. యాకోబు ఒంటరిగా బయలుదేరాడు. ఒక కర్ర పట్టుకొని బయలుదేరాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడిచాడు. పగలంతా నడిచాడు. ఇక చీకటి అవుతా ఉంది, మార్గం కనబడం లేదు, ఎక్కడ వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి, ఏ రీతిగా పోవాలో తెలియని పరిస్థితి. అలసిపోయాడు, నిద్రపోయిన మరుక్షణమే దేవునికి స్తోత్రం, అతన్ని దేవుడు ఒక కలలో దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నేను నిన్ను ఆశీర్వదిస్తా, ప్రైజ్ లార్డ్, నేను గొప్ప జనాంగంగా చేస్తా, నువ్వు ఎంత తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం నీకు ఇచ్చేస్తా, నువ్వు ఎంతవరకు చూస్తావో అదంతా నువ్వే స్వతంత్రించుకుంటావు అని ఇటువంటి ఒంటరి వ్యక్తికి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఒంటరి ఓడివి కావు నాయనా, ఆకాశపు నక్షత్రాలంతా, ఇసుక రేణువులంతా విస్తారమైన ఆశీర్వాదాలు నీ కొరకు నేను దాచిపెట్టాను అని అతనికి ఆ రాత్రి ఒక కలలో కదా దేవుడు పరలోకం భూమి రెండు కూడా కలుసుకున్నట్టు చూపించాడు. ఒక అద్భుతమైన దర్శనం అతను చూపిస్తే వెంటనే మేలుకొని యాకోబు అంటాడు, అమ్మో ఇది బహు భయంకరమైన స్థలం, ఈ స్థలం పేరు నేను పెడుతున్నాను బేతేలు అన్నాడు. దేవునికి స్తోత్రం. బేతేలు అనగా దేవుని మందిరం. అంటే ఇక్కడ ఒక మర్మం మనం తెలుసుకోవాలి. నీవు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఒంటరితనమే నీలో నిన్ను వెంటాడుతున్నప్పుడు నీకు కరెక్ట్ ప్లేస్ ఏంటంటే దేవుని మందిరమే. దేవుని మందిరము మీ మధ్యలో ఎందుకు దేవుడు పెట్టాడంటే ఆ మందిరములో ఒక నిచ్చెన ఉంటది. ఆ నిచ్చెన భూమికి ఆకాశానికి మధ్యలో ఉంటది. ఒక మధ్యలో దేవునికి స్తోత్రం, నీకు దేవునికి మధ్యలో ఏం జరుగుతుంటది? సంభాషణ. ఒక మంచి సంభాషణతో కూడిన నీకు సహాయం. హల్లెలూయా. అందుకే కొత్త నిబంధనలో హన్నా అనేట ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె కొన్ని సంవత్సరాలు పెనిమిటితో ఉంది. ఆయన చనిపోయిన తర్వాత ఒంటరిది అయిపోయింది. ఏం చేసింది తెలుసా? దేవుని మందిరంలోకి వచ్చి రాత్రింపగలు, దేవునికి స్తోత్రం, దివారాత్రములు ఆమె దేవునికి పరిచర్య చేసుకుంటూ తరచుగా ఉపవాసాలు ఉంటూ దేవుని సన్నిధిలో ఆమె గడపడం ప్రారంభించింది. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే మందిరం వదిలిపెట్టి పోలేదు ఆమె, మందిరములో నిలిచి ఉన్నది. ఆ మందిరంలోనికి ఇమ్మాన్యుయేలు దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యాకోబుకు చూపించిన ప్రత్యక్షత నీకు కూడా దేవుడు ఈరోజు చూపిస్తున్నాడు. నీకు సహాయం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరములోనే దాచించాడు. అందుకే మందిరములో ఆయన మేలులను దాచించాడు. ఒంటరిదాన్ని అని ఎవరైనా ఆశ్రమిస్తారా, ఎవరైనా అది ఇస్తారని వాళ్ళ వెనక వీళ్ళ వెనక పరిగెట్టొద్దు. ప్రైజ్ ది లార్డ్. పరిష్కార స్థలం ఇదే. వచ్చి ఆ బలిపీఠం ముందు మోకాళ్ళ మీద దొంగు, ఆయన సన్నిధిలో చేతులు ఎత్తి ప్రార్థన చేయి.
ఒక గంట ప్రార్థన చేసావనుకో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వారము నుండి వెంటాడుతున్నవి ఒక్క నిమిషంలో దూరం అయిపోతాయి. నీ గుండె బరువు తొలగిపోతుంది, మనసులో భారము తొలగిపోతుంది, శరీరంలో బలహీనత తొలగిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ కన్నీళ్లు ఏమవుతుందో తెలుసా? నాట్యముగా మార్చబడి దేవుని సన్నిధిలో ఆనందించడం ప్రారంభిస్తావు. ఆమేన్. దిస్ ఈస్ ద రైట్ ప్లేస్. ఇది సరి అయిన స్థలం. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడెక్కడో తిరుగుతున్న చెత్త స్థలాలన్నీ కూడా ఎవడెవడనో నమ్ముకున్న పనికి మాలంతా. ఆమేన్, దేవునికి స్తోత్రం. నీకు సాటి అయిన సహాయము ఎవరి ద్వారా జరగదు. ఆయన మేఘారుడై, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు వచ్చి ఏం చేస్తాడట? మేఘవాహనుడై ఆయన నీకు వచ్చి సహాయము చేస్తాడు. ఆయనను పోలిన వారు ఎవ్వరు కూడా లేరు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు మనకు? ఒక వింతైన విచిత్రమైన విషయం చెప్పమంటారా? ఆదాము నేల మట్టి నుంచి చేయబడిన తర్వాత వాని నాసిక రంధ్రంలో ఊదినప్పుడు, జీవాత్మ లోనికి వచ్చినప్పుడు, జీవం రాగానే కళ్ళు టక్కని తెలుసా? ఫస్ట్ చూసింది ఎవరినో తెలుసా? సృష్టికర్త అయిన దేవుని చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. ఒంటరితనంలో ఉన్న ఆదామును చూసి దేవుడు అన్నాడు, ఒంటరిగా ఉండడం మంచిది కాదని అతనికి గాఢ నిద్రను కలగజేసి ఫస్ట్ అనెస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చి, ఆమేన్, మత్తుతో ఆపరేషన్ చేశాడు దేవుడు. ఆమేన్. పక్కట టకాన్ తీసేసి ఎముకను తీసి ఎముకతో చక్కగా ఒక నారీని చేసేసి, దేవునికి స్తోత్రం, ఆమెను పెట్టినప్పుడు అద్భుతం ఏంటంటే హవ్వ కళ్ళు తెరచగానే, దేవునికి స్తోత్రం, ఆమె కూడా దేవుని చూడడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భార్య భర్తలు ఇద్దరు కూడా ఎవరిని చూశారు? మొట్టమొదటిగా దేవుని చూశారు. అందరూ ఆమేన్ అని చెప్పండి. దేవుణ్ణి చూశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈయన మత్తుల నుండి బయటికి రాగానే ఈయన దేవుని చూడలేదు, ఆమెను చూశాడు. ఎందుకంటే దేవుడు ఆమెను ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి పెట్టాడు. ఎప్పుడైతే ఆమెను చూశాడో, చూసిన వెంటనే దేవుని పక్కన పెట్టాడు, ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. ఒక పాట పాడేశాడు. ఆమేన్. నా ఎముకలో, నా మాంసంలో, ప్రైజ్ ది లార్డ్. వారు ఇరువురు ఒకటైపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దే ఆర్ వన్. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇద్దరు దేవుని చూస్తున్నంత వరకు వారు అద్భుతమైన సహాయం పొందుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు దేవునితో సహవాసం, ప్రతిరోజు దేవుని స్వరం వింటున్నారు, ప్రతిరోజు ఆ మహిమలో ఆనందిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడైతే వాళ్ళ చూపులు పక్కకు పోయినాయో అప్పుడే సమస్యలు వచ్చినాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏదేను తోటలో ఉన్న దేవుని నువ్వు చూస్తున్నంత వరకు అద్భుతం ఉంటుంది. ఆమేన్. బయట నుండి వస్తారు తోటల్లో నీకు కొంతమంది, భద్రంగా ఉండాల. ఆమేన్, హల్లెలూయా. వాడు తోటలోనికి వచ్చాడు. వాడు ఎవడు? వాడు అపవాదైన సాతాను, మోసగాడు, అబద్ధమునకు జనకుడు. సత్యముతో కూడిన వానితో ప్రతిరోజు నడుస్తున్నారు, వాని దగ్గర సహవాసం చేస్తున్నారు, సహాయం పొందుకుంటున్నారు. సడన్ గా దేవుడు తెలుసు, భర్త తెలుసు, మూడవాడు ఎవడు అని ఆలోచన చేయలే. ఆమేన్. అందుకే ఈరోజు చాలామంది కుటుంబాలలో ఇబ్బందుల కారణం ఏంటంటే వాక్యం తెలుసు, వాళ్ళ ఆయన ఎట్లుంటాడో తెలుసు, వాళ్ళ ఆమె ఎట్లుంటుందో తెలుసు, కాకపోతే మధ్యలో మూడోవాడు వచ్చేదో చెప్పింటాడు, వాని మాట పట్టుకుంటారు. ఆయన ఇట్లా అన్నాడు, ఆమె ఇట్లా అన్నది అనగానే అయిపోయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఏ నంబర్కి ఫోన్ చేసినా, ట్రంప్కు ఫోన్ చేసినా కూడా ఇదే అలర్ట్ వస్తుందేమో కదా. ఈరోజు తలకాయ నొప్పిలేస్తుంది. ఏమొస్తుంది దాంట్లో ఫోన్ చేయగానే? జాగ్రత్త, జాగ్రత్త కదా, జాగ్రత్త మాట చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ అట్లుంది పరిస్థితి. ఒకప్పుడు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో చూసేవాళ్ళం దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. ఇప్పుడు ఎట్లుందంటే మన చుట్టే తిరుగుతున్నారట దొంగలు. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూద్దాం ఆయన ఎటువంటి సహాయం చేస్తాడు. 1 సమూయేలు 7వ అధ్యాయం 12వ మాట. 1 సమూయేలు 7:12.
అప్పుడు సమూయేలు ఆ, ఒక రాయి తీసి ఆ, మిస్పాకును షేనుకును మధ్య ఆ, దానిని నిలిపి ఉమ్, ఇంతవరకు ఉమ్, యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి ఆ, దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. ఆ. ఇలాగున 11వ వచనం. ఇశ్రాయేలీయులు ఉమ్, మిస్పాలో నుండి బయలుదేరి ఆ, బేత్కారు వరకు ఉమ్. ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువుల పైన విజయమును ఇచ్చే విషయములో దేవుడు ఎబెనేజరుగా మనకుండి సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం కదా. దేవునికి స్తోత్రం. ఇంకప్పటికి రాజులు ఎవరు రాలే. ఆమేన్. ఈ న్యాయాధిపతి ఒక్కడు నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు వారికి ఏ రీతిగా ఉన్నాడంట? ఎబెనేజరుగా ఉండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇష్టమైన మాట ఏంటంటే 11వ వచనం. ఇశ్రాయేలీయులు ఆ, మిస్పాలో నుండి బయలుదేరి ఉమ్, బేత్కారు వరకు ఉమ్. ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఏమంట? సైతాను గాని మనం ఏం చేయాలా? నీవు నీ శత్రులను తరిమే అంత సహాయము దేవుడు నీకు చేస్తాడు. వాని తరిమి తరిమి కొట్టాలా యేసు నామములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఎవరున్నారు శత్రువులు? ఈరోజైతే అక్కడైతే ఫిలిస్టీయులని వాళ్ళు వీళ్ళు ఉన్నారు. మరి మనకి ఎవరున్నారు శత్రువులు? పాకిస్తాన్ వల్ల, చైనా వల్ల. ఎవరు మనకు శత్రువులు? శత్రువులను తరిమి కొట్టడానికి దేవుడు మనకు సాయం చేస్తాడట. ఎవరు శత్రువులు? మొట్టమొదటిగా మన శత్రువు ఎవరంటే మన యొక్క దేహమే. ఈ శరీరమే మనకు శత్రువు. తెలుసా? ఆత్మ సిద్ధమే కానీ శరీరము ఇది బలహీనమైన శత్రువు. ఇది బలహీనత అనేది ఒక శత్రు. అది ఒక శత్రువు. అందుకే వాక్యం అంటది, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు నేను బలవంతుణ్ణి అని అనుకోవాలి అంటది. నేను బలహీనన్నా అని ఒప్పుకున్నావు అనుకో, అదే నెరవేరుతుంది. ఎప్పుడు నేను బలహీనుని అనొద్దు. నేను అలసిపోయినా, నాకు తల్ల నొప్పి లేస్తుంది, నాకు ఎట్లెట్లనో ఉంది, నాకు ఏమేమో అవుతుంది అని ఇట్లా అన్నావు అనుకో, అన్నీ చుట్టుకుంటాయి. ఎందుకు? జీవ మరణములు. ఏమేన్ బలహీనత ఉందా? లేనిది ఉన్నది అని నమ్మడమే. ఆమేన్. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అంటే బలహీనత ఉంది కనబడుతుంది కానీ అప్పుడే నేను బలవంతుడను అంటాడు. దేవునికి స్తోత్రం. వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్ అంటున్నాడు. ఇంకెక్కడ వీక్నెస్ అమ్మా? 150 కిలోల సిలువ మోసిండ యేసయ్య నీకు, నీ వీక్నెస్ నా వీక్నెస్ కోసము. ఇంకా బలహీన. ఈ ప్రార్థన ఎందుకు? ఇక ఆ శత్రువు, ఆ బలహీనత అనే శత్రువును తరిమి కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేహం అనే శత్రువును తరమగొట్టాలంటే ఉపవాసం అనే ప్రార్థన చేయాల. కొంతమంది చెయ్యరు. ఎందుకు? శత్రువు మనతోటే ఉండాలన్నా. హల్లెలూయా. అందుకే శరీరం ఏం చెప్తా తింటావు. పడుకోమంటే పండుకుంటావు, లేయమంటే లేస్తావు, తినమంటే తింటావు. శరీరం ఏమి చెప్తే. ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది. ఎప్పుడు పోరాటం ఉంటుంది. ఆత్మ ఏమంటుంది అంటే ఉదయాన్నే 3 లేసి ప్రార్థన చేసుకుంటుంది. అది దేవునితో మాట్లాడే సమయం అంటది. శరీరం అంటది రాత్రి లేటుగా. కాబట్టి ఉదయాన్నే అంత తొందరగా. మేము ఎప్పుడు పండుకుంటాం తెలుసా? 9 గంటలకు 8 గంటలకు పండుకున్న దినాలు మర్చిపోయినాం మేము మా జీవితంలో. అప్పుడు అమ్మ నాయన వాళ్ళు చిన్నగా ఉన్న టైంలో స్కూల్ పోవాలరా అని పండబెట్టరాలు. అది ఒక్కటి గుర్తు నాకు. ఇప్పుడు అది కాదు మా పరిస్థితి. ఎప్పుడు పడుకుంటామో మాకే తెలియదు కానీ లేచేది మాత్రం మాకు తెలుసు. 3కు 4కు లేస్తాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అంటాడు లే అంటాడు. ఒక్కసారే. దేవునికి స్తోత్రం. అద్భుతం ఏంటంటే కొన్నిసార్లు శరీరం మాట్లాడినప్పుడు నేను ఏం చేస్తానంటే, అవును కదా లేటుగా పడుకుంటాం, మళ్ళీ పొద్దున్నే సరే కొంతసేపు లేటుగా లేద్దాంలే అని చెప్పి అలారం పెట్టుకొని పండుకుంటాను. దేవునికి స్తోత్రం. ఆ రోజే ముందు లేస్తాను. మీకు ఎప్పుడైనా జరిగింది అట్లా? హల్లెలూయా. ఈ శత్రువుని ఏం చేయాలట? దేహంలో ఉన్న కోరికలను ఏం చేయాలా?
తరిమి కొట్టాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేహం శత్రు అయినా సరే అనేసి గోడకు పోయి కొట్టుకుంటే తల పగులుతుంది, పోయి హాస్పిటల్లో పడతావు, కుట్లు పడతాయి. అది కాదు ఇక్కడ. ఆమేన్. ఉపవాసము ద్వారా నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఆమేన్. అధిక రుచిని ఏం చేయొద్దు, ఆశించొద్దు. ఒకవేళ నువ్వు తిండిబోతు అయితే నీ గొంతుకి కత్తి పెట్టుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాతో సేవకు వచ్చే పిల్లలకు నేను చెప్పే మాట అదే. నాయనా, వారు పచ్చడి పెట్టినా, కారం పెట్టినా, నీళ్ళ రసం వేసినా, ఏదేసినా దేవునికి స్తోత్రం అని చెప్పి తినండి. పేర్లు పెట్టినారా మీకుంటాయి అని చెప్తా. అది ఇల్లు కాదు. దేవునికి స్తోత్రం, ఆమేన్. వారు పెట్టేవారు వారు ఎంత ప్రయాసతో పెడుతుంటారో మనకు తెలియదు. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏది మన ముందుకు వచ్చినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పేర్లు పెట్టకుండా, అప్పుడు సర్వ శరీరానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లా చెప్పినందుకు వాళ్ళు అట్లే చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు పోయిన దగ్గర అంతా నీసు తప్ప వేరేది ఉండదు. దేవునికి స్తోత్రం. శత్రువులను తరిమి కొట్టడానికి సహాయము చేసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందుకే వాక్యం అంటది, పేతురు అంటాడు, దేవునికి లోబడండి, అపవాదిని ఎదురించండి, వాడు మీ యొద్ద నుండి అంటే తరమండి వాడిని, అంతే. హల్లెలూయా. శరీరాన్ని మాట్లాడినియొద్దు. ఒకవేళ అది మాట్లాడినా దాని మాటను వినొద్దు. అది అంటది బజ్జుకో అంటది. నువ్వేమనాల వెంటనే మోకాల మీదకి రావాలా. 2 నిమిషాలే. అది దేవుని కానుక వేసేటప్పుడు కూడా అంటది, ఇంతనా అంటది. ఎన్ని ఉన్నాయి, నువ్వు ట్యాబ్లెట్లు కొనుక్కోవాలి, నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, అన్ని రకాలుగా మాట్లాడుతుంది. అప్పుడు నువ్వేం చేయాలా, 10 వేసిటని వద్దన్న లోపల 50 వేయడం నేర్చుకోవాలి. 32 పనులు. నేనైతే అట్లని తరిమి కొడతా దరిద్రాన్ని అంతా. ఆమేన్, హల్లెలూయా. దేవునామానికి వాక్యం ఏమంటది, ధారాళముగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తున్నాడట. ప్రైజ్ ది లార్డ్. గొనగకుండా సనగకుండా ఎవడైతే ధారాళంగా ఇస్తుంటాడో చూడు, వాడిని దేవుడు ఫుల్గా ప్రేమిస్తాడంట. అది నేను నేర్చుకున్నాను. అందుకే మనం వెనక తిరిగాం. ఆమేన్. అది ఎంతైనా కానీ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సొమ్ము కంటే దేవుని ప్రేమ కావాలి నాకు. ఆ ప్రేమ ఎటువంటిదంటే మధురమైనది, అది నూతనమైనది, అది అలా శాశ్వతమైనది, అది తెగనిది. అది ఏమైనా ఆ ప్రేమ మనకు కావాలి. అది సంపాదించుకుందాం దేవుని దగ్గర. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా శత్రువుని తరిమి కొట్టడానికి దేవుడికి సహాయం చేస్తాడు. దావీదు ఎంత చక్కటి మాట రాస్తాడు చూడండి. 2 సమూయేలు 22:30. 2 సమూయేలు 22:30. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సహాయము వలన ఒక్కరు రారు మనకు, అందరూ సైన్యాలు వస్తాయి మన మీదకి. అందుకే కదా పౌలు అంటాడు, మనం పోరాడేది శరీరులతో కాదు, వాయుమండలములో అధికారులతోనూ ప్రధానులతోనూ వాయుమండలములో పనిచేసే దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, వారిని జయించడానికి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను, ప్రైజ్ ది లార్డ్, ఆ వాల్స్ దాటుతామట. ఆమేన్. ప్రాకారాలు అనండి అందరు కూడా. దేవునికి స్తోత్రం. ఇది ఎవరు రాస్తున్నారు? దావీదు రాస్తున్న కీర్తన ఇది. తన జీవితాన్ని అంత అనుభవంగా తీసుకొని, తన జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన సహాయాలన్నీ పొందుకొని, ఆ సహాయానికి కృతజ్ఞతుడై అతడు ఈ పాట రాస్తున్నాడు, ఈ కీర్తన రాస్తున్నాడు.
ఆమేన్. దావీదు ప్రాకారాలను దాటడానికి దేవుడు అతనికి సహాయము చేశాడు. హల్లెలూయా. వాల్స్ దాటడానికి ఇజ్రాయెల్ ముందుకు వెళ్తా ఉంటే వాళ్ళకు అడ్డం ఏమొచ్చింది తెలుసా? ఎరికో అనే గోడలు అడ్డం వచ్చినాయి, వాల్స్ అడ్డం వచ్చినాయి. అవి చాలా పెద్ద గోడలు. అవి ఎంత వెడల్పు కలిగినవి అంటే ఒక 4 బస్సులు పోవచ్చు దాని మీద. అంత వెడల్పు కలిగిన ప్రాకారాలు అవి, అంత వెడల్పు కలిగిన గోడలు అవి. అసలు ఇట్లా తొంగి చూడడానికి కూడా అవకాశం లేదు. ఎరికో ఎట్లుంటుందో చూద్దామని ఇట్లా అవకాశమే లేదు. అటువంటి ప్రాకారాలు అవి. కొన్ని ఏండ్లు పట్టి కట్టినారు దాన్ని. వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని సహాయము వలన ఒక్క కేకతో కూలగొట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే, నువ్వు దేవుని సహాయము పొందుకున్న వ్యక్తివైతే, నీవు నోరు తెరిచి దేవునికి ఎలుగెత్తి మొర్ర పెట్టినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, దేవుని సన్నిధిలో సంతోషంగా చప్పట్లు కొట్టినప్పుడు, కేకలు వేసినప్పుడు, నిన్ను ప్రాకారాలు దాటించే శక్తి బలము దేవునికి దయచేస్తాడు. దాటిపోతావంతే. హల్లెలూయా. అందుకే సియోనులో మౌనంగా కాదు, సియోనులో శబ్దాలు చేస్తుండాలా. హల్లెలూయా. నువ్వు ఇక్కడ మై మర్చిపోయి చప్పట్లు కొడతావు చూడు, మై మర్చిపోయి గంతులు వేస్తావు చూడు, మై మర్చిపోయి చేతులు ఎత్తి ఆడిస్తావు చూడు, మై మర్చిపోయి చేతులను నోటిని తెరిచి బాగా గట్టిగా దేవునికి బలమంతా కూడబెట్టి మొత్తం పూర్ణ శక్తితో నువ్వు ఆరాధిస్తూ కొన్నిసార్లు గొంతు కూడా అట్టిటైతే చూడు. అప్పుడు మీకు తెలుసుకోవాలి, ప్రాకారాలను దాటావని, శత్రువు యొక్క సమూహాలను తరిమికొట్టావని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. సంఘ సరిహద్దుల విషయాలు పరచునాయన. ఆమేన్. ముందుకు సాగిపోయే బలం దయచేనైనా. హల్లెలూయా అంటున్నప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవ్రీ న్యూ లెవెల్లో న్యూ డెవిల్ ఉంటాడు అన్నాడు. నువ్వు ఎదిగే కొలది రకరకాలైన దయ్యాలను చూస్తావు, రకరకాలైన సైన్యాలను చూస్తావు, రకరకాలైన ప్రాకారాలను చూస్తావు. కానీ అద్భుతం ఏంటంటే ప్రభు నీకు సహాయకుడై నిన్ను దాటిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రభులో ఉన్న కార్యం ఏంటో తెలుసా? ప్రాకారాలు దాటిస్తాడు. రండి, వినండి, రక్షణ పొందండి. పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం వారు నిర్వహించు పరిశుద్ధాత్మ ఉజ్జీవ స్వస్థత మహాసభలు. పరిశుద్ధాత్మ ఉజ్జీవ స్వస్థత మహాసభలు తేదీలు 2025 ఏప్రిల్ 25, 26, 27 అనగా శుక్ర, శని, ఆదివారములు. ప్రతిరోజు సాయంత్రము 6 గంటలకు. 26వ తేదీ అనగా శనివారం ఉదయం 10 గంటలకు యూత్ మీటింగ్ జరుగును. స్థలము పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరము, ప్రక్క గ్రౌండ్, ప్రొద్దుటూరు, చౌటపల్లి బైపాస్. వాక్యోపదేశకులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు. అంతర్జాతీయ సువార్థికులు AWE మినిస్ట్రీస్, హైదరాబాద్. సంథింగ్ న్యూ హస్ బిగన్. దేవుడిచ్చిన ఆ న్యూ గ్లోరీలో ఎంటర్ అవుదాం మనం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో నువ్వు కూడా, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నామంట. అద్భుతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే వర్తమానం, రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. కుటుంబముగా రండి, ఆశీర్వాదము పొందండి. అందరికీ ఆహ్వానము. మిమ్ములను ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ PJ భరత్ కుమార్ గారు, సిస్టర్ P సునీత భరత్ గారు. వివరములకు 9849711570 మరియు 7799456810. అందరూ ఆహ్వానితులే. డోంట్ ఫర్గెట్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే